చెప్పేదే విన్నాను మరి. నిన్ను ఇక్కడ వెళ్తావు, నీ శ్రమ లేకుండా వెళ్తావు, నీ సాజీ డబ్బులు ఏం వద్దు. ఆయన ఎక్కింతారు, బస్సు ఎక్కింతారు, ఏసీ బస్సులో తీసుకెళ్తారు. తీసుకెళ్ళాక అక్కడ వదిలేస్తారు, వదిలేసి ఫుడ్ మొత్తం అన్నీ పెడతారు. పెట్టి నీకు డ్రెస్ ఇస్తారు, ఏంటి నీకు సంచిలోని బ్యాగులు ఇస్తారు, బాంబులు అవి విమానం ఎక్కిస్తారు అవి వేస్తారు. ఏమనేటప్పుడు అలా వేయాల బాంబులు. ఇది ఇక నువ్వు చెప్పిందంతా బాగానే ఉన్నది కానీ అక్కడికి ఇక్కడికి ఎక్కించేస్తారు బస్సు. సేఫ్ గానే చూసుకుంటే రైలు రకం. అవును, అక్కడి నుంచి వాళ్ళ ఇష్టం అయిపోద్ది, మనం రాననుకుంటున్నాం. అదే నెల ఉండేస్తారు. అది మన యుద్ధం అయిపోయేదాకా పాకిస్తాన్ వాళ్ళకి మనకి అంటే ఆడేం చేస్తాడంటే బాంబు మనమే పడుతుంది, ఆడ మనమే పడియా అంతే. చచ్చిపోతాడు చచ్చిపోతాడు, నువ్వు చచ్చిపోతావు. నీ పిల్లలకు నాకు ఈ సాగు అవసరమా, నాకు ఇది అవసరమా, నాకు వద్దు, నాకు వచ్చిన జీతం చాలు. రే నువ్వు బాంబు వేస్తావు, 20,000 ఇస్తున్నారు, 30,000 ఇస్తున్నారు అని చెప్తున్నావు. అమ్మో బాబోయ్, ఇది నాకు వద్దురా బాబు. పిల్లలు బతుకుతారు రా. నువ్వు నెల ఉన్నావు అనుకో, 10 లక్షలు ఎంత ఇస్తాను, నెల జీతం వస్తుంది. నా వయసు ఏంటి, నా పిల్లలేటి, నేనేటి, నా పెళ్ళిళ్ళు చేసుకోవాలా, పేరెంట్ కాలు చేసుకోవాలా, అల్లుళ్ళు రావాలా, అర్థం అవుతలేదు. ఏం చెప్తున్నాను, సామనాకి వెళ్ళమన్నావు నువ్వు. ఒరే ఇక్కడ ఏదైనా ఆకలి ఏమో తీస్తాను అంతేగాని అలా కదా. నేను చెప్పింది నువ్వు 20 మంది పంపిస్తున్నాను, వద్దు నీకేమైపోదాం. 20 మందిలో నువ్వు చచ్చిపోతావు, రా ఇంకోటి చచ్చిపోతావు, ఎవడో చచ్చిపోతాడు. రాత్రి 20 మంది చచ్చిపోతారు, నువ్వు మాత్రం ఇక్కడ కూకుని ఉంటావు. కాదురా, అది కాదు, నువ్వు అమ్మ ఇక్కడ కూకుని ఉంటావు, మమ్మల్ని అమ్మ సంబరం పంపిస్తావు. ఏ ఆకలి తీయడానికన్నా ఏదైనా చేయొచ్చు కదా. నాకు రావాలి కదా డబ్బులు, ఈ ఆకలి తీస్తే నాకు రావు. అక్కడ 20,000 ఇస్తా. ఇప్పుడు నీ బతి జరిగింది నువ్వు చూసుకుంటున్నావు తప్ప నీ మీద 20,000 ఇస్తారా, ఇది ఆడి మీద 20,000 ఇస్తారా. మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నాకు 20,000 వస్తాయి నా బ్యాంకులోకి. నువ్వు చచ్చిపోయారనుకో, నాకు లాస్ట్ చేసి 2 లక్షలు. ఏముంది, మీ పిల్లలు బతిస్తారు వెనకాల, బాడీ కూడా వెళ్దాం, మీ పిల్లలు బతిస్తారు. వద్దురా బాబు. నాకు కాదురా, చచ్చిపోతే ఎంత గౌరవం చేస్తారు అనుకున్నావు. నేను బతుకుండే ఊరంతా, నేను చచ్చిపోతే ఊరందరూ, నేను చచ్చిపోయాక నేను చూస్తాను. బాబు మీ ఆర్మీలో చచ్చిపోలేదు అందరూ. అది చూస్తానని ఏంటి, జాబుల కోసం అయితే వెళ్తా, మన ఇండియా కాపాడడానికి వెళ్తున్నారు. మరి నువ్వు వెళ్ళు, ఊరైతే నీతో పాటు నేను వస్తాను. ఊరి బాబు, నేను ఇక్కడ నువ్వు నడిపిస్తాను, అక్కడ నువ్వు నడిపిస్తావు. మరి మీరు వస్తాననేటప్పుడు నేను ఫోన్ చేయాలి, ఒకరు సంతకాలు పెట్టించాలా, ఇవన్నీ చేయాలా, ఆఫీస్కి వెళ్ళాలి. నీకు తెలుసా నేను ఇక్కడ ఉండి చెయ్యాలా అన్ని పెట్టేసిన తర్వాత రోజుకి మా వాళ్ళు ఏం చేస్తాను కాంటాక్ట్లో ఉండి అన్నీ ఉండాలా. చచ్చిపోయాడనుకో ఆ నెంబర్ మనిషిని తీసిపోయి ఆ మా మొక్కలో ఎన్నో ఏం దొరికితే ఈ మనిషిని తీసిరమ్మని నేను దగ్గర ఉండి ఆ జెండా సన్మానం చేసి మీకు దేనికి మా సేవాలకా చచ్చాక సమానం. ఆడ ఫోటో నొక్కితే నేను బతుకుంటే చూస్తాను కానీ చచ్చిపోతే నీ ఇద్దరు పెళ్ళిళ్ళకి, నీ అల్లుళ్ళకి, నీ మనవాళ్ళకి, మొత్తం అందరికి 7 తరాలు పనిచేస్తుంది. నువ్వు చచ్చిపోతా బాగానే ఉన్నది. అంటే ఇప్పుడు పిల్లల కోసం చచ్చిపోవా, పిల్లలకి నెల చచ్చిపోయి నేనంతా చచ్చిపోతామట. నాకు అర్థం, నేను చచ్చిపోతామేట. బతుకుంటే ఏదో 10 రూపాయలు సంపాదించుకోండి, పిల్లలతోటి భార్య అందంగా ఉండాలి. కానీ పిల్లలతో అంటే నువ్వు ఇద్దరు పనిలో పెట్టి ఆ పిల్లల్ని చేస్తున్నావు కదా, పెట్టు. అవును, ఇద్దరు ఇంటికాడ ఉంటారు కదా, ఇద్దరు ఇంటికాడ ఉండి, ముగ్గురు ఇంటికాడ ఉండి ఇల్లు కట్టుకుంటారు. 2 అంతస్తులు ఇల్లు కట్టుకుని. నాకు 2 అంతస్తులు వద్దు కానీ నాకు నువ్వు ఉండవు అప్పుడు. అది కాదు, నువ్వు ఉండవురా. నువ్వు ఉంటే గనక ఇప్పుడు పిల్లలు ఎత్తావా, 10 ఏళ్ళు ఎత్తదా, ఈ పిల్ల 10 ఏళ్ళు ఎత్తుందా, మీ అక్క ఒక 5 ఏళ్ళు ఎత్తదా, ఎంత అయింది? 10,000 అయింది. నేను ఎంత ఇలా దాగైనా కనీసం నెలకు వచ్చే 10 రోజులు సంపాదించుకుంటానా. ఒరే 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 అనియా, ఇవన్నీ కాకుండా నన్ను అందులో పెడతావు.